ఎలా ఉంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి? ట్రైలర్ చూసి ప్రామిస్ గా సొంత డబ్బులతో టికెట్ కొనుక్కుని మరీ వచ్చాను. ప్రామిస్ నిజం చెప్తున్నాను. ఆ ఆ, అయితే నిజంగా అంటే నిజంగా ట్రైలర్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగా గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. అని సినిమా గొప్పగా ఉందని చెప్పను, చూసినంతసేపు బాగుంది కానీ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. ఆ నాకైతే నచ్చింది. ఆడియన్స్ కి మరి ఏమంటారో తెలియదు కానీ కొంచెం అట్లా ఇట్లా కొంచెం మ్యాజిక్. మాస్ ఉంటారు, రీచ్ అయ్యారు ఆయన. దీంట్లో మాస్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. మాస్ ఎలివేషన్స్ నాకు చాలా నచ్చినాయి కానీ కొంచెం సెటిల్డ్ గా వెళ్తే స్టోరీ భలే ఉంటది కదా అనుకున్నాను. కొంచెం క్లమ్జీ అనిపించింది, వాడిని చంపడం వీడిని చంపడం అంటే రొటీన్ స్టోరీలా అనిపించింది. కొంచెం కొత్తగా ఉంది కానీ ఎక్కడికక్కడే కొంచెం నాకేదో లోటుపాట్లు అనిపించింది. ట్రైలర్ లో చూసాము యువ నాయకుడు, ఆ లడ్డూలో నాయకుడు అనే డైలాగ్, ఆ డైలాగులు ఇంకా ఇంకా ఉన్నాయా? ఉన్నాయి కానీ దాంట్లో బీపేశారు. ఒక సీన్ అయితే లేదు, నేను పర్టికులర్ గా చూసిన ఏంటంటే, నేను మీరు రాస్తుండండి నేను గోడ మీద వచ్చొచ్చుకున్నప్పుడు చదువుకుంటానన్న డైలాగ్ మిస్ అయ్యాను. అంటే లేదు అసలు సినిమాలో, అది ఉంటే బాగుండు అనిపించింది. సినిమా కొంచెం మాస్ గా ట్రై చేశారు కానీ ఎండ్లోనే ఆయన జైల్లో ఉండిపోవడం. ఆ ఎప్పుడైనా కానీ హీరోకి సంబంధించిన వాళ్ళు చనిపోతే బాధపడతాం కదా, మన ఫ్యామిలీ అనుకుంటాం కదా, అలా హీరోయిన్ చనిపోద్ది చెప్పకూడదేమో కానీ నేను చెప్తాను. ఇంకా రాధిక గురించి చెప్పాలంటే గొప్పగా ఏం లేదు. రాధిక సెటిల్డ్ క్యారెక్టర్ అన్నమాట, నాకు నచ్చింది. ఇంకా ఆవిడ క్యారెక్టర్ బాగుందండి. ఇంకా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కదా, సో ఇప్పుడున్న ఇప్పుడున్న పాలిటిక్స్ మీద కానీ పొలిటికల్ లీడర్స్ మీద కానీ ఏమన్నా డైలాగ్స్? ఆ రైటర్ ఎవరో తెలియదు కానండి, అచ్చం జగన్ మోహన్ రెడ్డిని ఊహించుకునే రాశాడు. ఈ స్టోరీ కూడా అలాగే ఉంటుంది. ఇసుక మాఫియాల్లో పైసలు దిగిపోవడం ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ యాప్ట్ అయ్యి రాశాడు అనమాట. పైసలన్నీ నిజంగా ఇట్లాంటి జరిగిందనమాట. ఏది మన గుంటూరు ఎమ్మెల్యేని ముసుకేసి కొడితే 50 కోట్లు ఇచ్చాడు అనమాట. అట్లాంటి క్యారెక్టర్ దీంట్లో ఉంది. గొడ్డలతో నరికేస్తే 3 ఏళ్ల తర్వాత చంపుతానంటాడు. అలాంటి సిచ్యువేషన్ కూడా జరిగింది మన గుంటూరులో. ఎవరినంటే కీర్తి కుమార్ రెడ్డి ఏదో సంథింగ్, ఆయన 3 ఏళ్ల తర్వాతే ఆయన ఫైర్ అవుతాడు అనమాట. ఎందుకురా అంటేని నన్ను చంపాడు అన్న రుజువు ఎక్కడుందిరా, ఈ ఏట్ల వల్లనే కదా. ఇప్పుడు అరెస్ట్ చేసినా కానీ నన్ను చంపడానికి వచ్చారు కాబట్టి చంపడానికి వెళ్ళానని. దీంట్లో ఆ సెంటెన్స్ ని ఉల్టా మార్చారనమాట. 3 ఏళ్ల తర్వాత అమ్మవారు పూనకం వస్తుంది మిమ్మల్ని చంపడానికి రెడీ అని. నాకు 100 to 100% జగన్మోహన్ రెడ్డి కనిపించింది అనమాట. సూపర్ బాగుంది చూసుకోవడానికి. సమ్మర్ లో ఎండలో కుదరగా చూడడం బాగుంది అనమాట. నాకైతే నచ్చింది. ఆల్ గుడ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ లేదన్న సినిమా చూసారు, గమ్ గమ్ గణేష ఎలా ఉంది? మామూలు లేదన్న, బుర్ర పాడు నిజంగా మస్తు అంటే మస్తు ఉంది. కామెడీ అని ఉంది, మంచిగా బాగుంది సినిమా. చూడటానికి అయితే హైలైట్. అందులో ఇది ఆనంద్ దేవరకొండ అయితే ఇందులో అయితే చించి పడేసాడు. ఎట్లా కాదు, మామూలు కాదు. అది లిప్ లాక్ కి సీన్ అయితే మాత్రం మస్తు చూడొచ్చు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సీన్ అయితే అది. థ్యాంక్ యూ అన్న. ఓకే.